మహాశివుని ఉగ్రరూపానికి నిదర్శనం. ఉగ్రదోషాలు పోగొట్టే దోష నివారణ మంత్రం. కాలభైరవ స్వామి ఆకారం. భైరవుడు అంటే ఉగ్రుడు అని అర్థం. చెడు అంతానికి మానవునిలో దాగి ఉన్న దుర్గుణాలను తరిమికొట్టే కాలభైరవ స్వామిని దర్శించుకోవాలనుకుంటున్నారా? పదండి వెళ్దాం. విశాఖపట్నం జిల్లాలో సింహాచలం మహాపుణ్యక్షేత్రానికి అతి చేరువలో భైరవకోనలో క్షేత్రపాలకుడిగా పూజలు అందుకుంటున్న భైరవ స్వామి ఆలయానికి వెళ్దాం రండి. సింహాచలంకి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో సుందరమైన దట్టమైన అటవీ ప్రాంతాలతో వెలిసిన భైరవస్వామి ఆలయం కలదు. ఈ భైరవ స్వామిని దర్శించుకున్నట్టుకు ప్రతి నెల వచ్చే అమావాస్యకి ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ స్వామి కోరిన కోరికలను తీరుస్తూ ఉంటారు. అందువలన భైరవ స్వామిని దర్శించుకున్నట్టుకు పొరుగు రాష్ట్రాల నుండి కూడా కొన్ని వేల మంది ఇక్కడకు వస్తూ ఉంటారు. శివునికి జరిగే పాలు, తేనె, విభూతితో అభిషేకం ఎలా చేస్తారో ఈ కాలభైరవ స్వామికి కూడా అలాగే అభిషేకం జరుగుతుంది. అలాగే భైరవ స్వామిని, అక్కడ ఉన్న కాళీమాతని దర్శించుకుంటే ఏలినాటి శని, అష్టమ శని గ్రహ దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. ఇక్కడ కార్తీక మాసంలో వివిధ ప్రాంతాల నుండి భక్తులు కొన్ని లక్షలలో స్వామివారి దర్శనానికి ఇక్కడకు చేరుకుంటారు. ఇక్కడ కాళికామాత ఉగ్రరూపంలో దర్శనమిస్తుంది. అంతేకాకుండా పూర్వం రాజులు ముందుగా ఈ కాలభైరవ స్వామిని దర్శించుకొని సింహాచలంలో ఉన్న నరసింహస్వామిని దర్శించుకునేవారు. ఈ స్వామివారికి ప్రతి నెల వచ్చే అమావాస్య రోజున ఈ స్వామి ప్రత్యేక పూజలు అందుకుంటారు. మీరు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి సకల దోషాలను తొలగించుకొని అష్ట ఐశ్వర్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్.